హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు? నేను మీ ఆల్ ఇన్ వన్ హర్ష సాయి వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను. ఏంటి ప్రాసెస్ అంతా అనుకుంటున్నారా? ఏం లేదండి, మా అమ్మాయి హాస్టల్లో ఉంది కదా, తనకైతే చకిలాలు చేసి పంపించాను. నేనైతే 2 సేర్ల స్టోర్ బియ్యము కడిగి ఆరబోసి బాగా ఒట్టిగా అయిన తర్వాత దానిలోకి అర్ధ కేజీ పప్పులు మరియు 2 పిరికలు, కేజీకి 1 పిరికడు చొప్పున 2 పిరికల ఉద్దిబ్యాళ్ళు, 2 పిరికల శనగబ్యాళ్ళు. ఉద్దిబ్యాళ్ళు శనగబ్యాళ్ళు మాటికే దోరగా వేయించుకొని మిగతావన్నీ పచ్చిగా వేసి మిషన్కి అయితే ఆడించుకొని పిండి తీసుకొని ఆ పిండిని కానీ 2 భాగాలుగా చేసి ఒక భాగం అయితే చకిలాలు చేయడానికి వేసుకున్నాను. ఫస్ట్ అయితే దాంట్లోకి ఉప్పు, కారము, వాము, తగినంత వాము వేసుకొని ఆయిల్ అయితే కొద్దిగా భాగము ఒక కాఫీ గ్లాస్ మైన ఆయిల్ని వేడి చేసుకొని దాంట్లోకి వేసుకోవాలి. తర్వాత నీళ్లు బాగా మరగనిచ్చి వేడి నీళ్లు పోసి కలిపి ఒక 15 నిమిషాలు మూత మూసి పక్కన పెట్టుకున్న తర్వాత చకిలాలు చేసుకుంటే చకిలాలు అయితే ఇరగకోకుండా నీట్గా కరకరలాడుతూ వస్తాయి. అలాగే మా అమ్మాయికి గుమ్మడికాయ హల్వా కూడా చేసి పంపించానండి. ఇంట్లో పాలు ఉంటే పాలతో కోవా తయారు చేసి బెల్లం పాకు పట్టి వడగట్టి వేసి గుమ్మడికాయనైతే తురుము పట్టి నెయ్యిలో వేయించి బాగా మగ్గనిచ్చిన తర్వాత ఈ బెల్లం పాకు తర్వాత ఆ కోవా వేసి గుమ్మడికాయ హల్వానైతే ప్రిపేర్ చేశాను. ఇంకా మా అమ్మాయికి ఏమేమి స్నాక్స్ చేసి పంపిస్తాననేది ముందుగా చూపిస్తాను చూడండి. పాపకైతే చపాతి, శనక్కాయల పొడి, మీకు చూపించిన విధంగా కారం చుట్టలు, గుమ్మడికాయ హల్వా మరియు బెల్లం బర్ఫీ, కారం బొరుగులు, టమోటా ఊరగాయ అయితే పంపించాను. టమోటా ఊరగాయ కొద్దిగా ఉంది అయినా కానీ పంపించాను. అలాగే కారం బొరుగుల్లోకి కలుపుకోవడానికి టమోటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే వేసి పంపించానండి. బాయ్.